మీ దగ్గర కూర్చొని ఇలా మీ పాదాలు పట్టుకునే అవకాశం కానీ మీతో మాట్లాడే అవకాశం కానీ మాకు మీరు కల్పిస్తారు. మీది ప్రతి ఒక్క నిమిషం కూడా ఎంతో విలువైంది. ఇంత ప్రేమను మా మీకు మీరు చూపిస్తున్నప్పుడు ఇంత అంటే ఇలాంటి మానవత్వాన్ని మేము ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? మీ దగ్గర ఉంది కూడా ఎందుకు మేము మానవత్వాన్ని నేర్చుకోలేకపోతున్నాం? అంటే లోపం మాదే. నేర్చుకునేదానికే ఉంది, ఇదేం పాఠమా? నువ్వు నిజంగా ప్రేమను గుర్తిస్తే ఆటోమేటిక్గా నీకు అవతల నుంచి ప్రేమ అట్లాగే వస్తుంది. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, నేర్చుకుంటాడు. అది కాలేజీలో చేసి ఎవరు నేర్పించాడు? అది ఆ మాట అడిగితే ఏం చెప్తాడు? చేప పిల్లకి ఎవరు నేర్పించాడు? అది మాకు వస్తుందంటాడు. అట్లాగే ఇది కూడా, ఇదే నేర్చుకునేదానికి ఏం లేదు, సహజంగా వచ్చేది. నిజంగా నీకు నిజంగా నువ్వు కానీ నా ప్రేమను గుర్తిస్తే ఆటోమేటిక్గా తిరిగి అదే ప్రేమ పుడుతుంది. అది నేర్చుకునేది కాదు. నేను నేర్చుకోవాలా నీ మీద ప్రేమ చూపించడానికి, వచ్చిందంటే దీంట్లో నేర్పు లేదు. ఎవరు గుర్తించాలి? నీలో ఉండే బాబు నువ్వు గుర్తించకేం చేస్తావు? వాళ్ళ గురించి ఆలోచించటం, వాళ్ళ గురించి ఏమైనా చేయాలనుకోవటం, ఇవన్నీ లక్షణాలను బట్టి, రోగ లక్షణాలను బట్టి రోగాన్ని ఆ లక్షణాలను బట్టి గుర్తించుకోవచ్చు. అని ప్రేమ కాకపోతే ఇంకో పేరు పెట్టుకో, దాన్ని నష్టమేం లేదు. ఇది నేను చెప్పిన లక్షణాలన్నీ ఉంటే చాలు. రోగ లక్షణాలు ఉంటే ఒక డాక్టర్ దాన్ని టైఫాయిడ్ అంటాడు, ఇంకో డాక్టర్ మలేరియా అంటాడు. ఏదైతే ఏందట పేరులోనే పెనిది గలదు. అలాగే నీ మనసు మళ్ళా బాబా గురించి ఆలోచిస్తుందా? బాబా గురించి నువ్వు మిగతా నీకు మామూలుగా అంతకు ముందు ఉండేటువంటి ఈ వ్యామోహాలని వీటిని నువ్వు ఎదుర్కోగలుగుతున్నావా? ఈ లక్షణాలు చూడు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే. ఇలా ఉంటే ఉన్నట్టు దాన్ని నువ్వు ఏమైనా అనుకో, ప్రేమను భక్తిను ఇంకోటను ఏం ఇబ్బంది లేదు. అది ఉంటే చాలు. మీరు చూపించినటువంటి ప్రేమ మేమెందుకు చూపించలేకపోతున్నాం? మా వాళ్ళు అసలు చూపిస్తున్నారుగా, చూపిస్తున్నారు. ఇంపాసిబుల్ లాగా కనపడతాను. నాకు తృప్తిగానే ఉందయ్యా, మీరు బాగా చూపిస్తున్నారు. నాకే అవసరం తృప్తి లేదు. మిమ్మల్ని ప్రేమించడం తెలియదు సార్, ఇతరులను ప్రేమించడం చాలా కష్టం.